శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కేరళ అంటేనే క్రిస్టియన్ రిలీజియన్ స్ట్రాంగ్ గా ఉన్న స్టేట్ అది. అవును. ఇప్పుడు దాంతో పాటు ఈవెన్ డైరెక్ట్ గా సీఎం ట్వీట్ చేయటం చూసాము. అవును. దాంతో పాటు ఎవరైతే క్రిస్టియన్ కమ్యూనిటీ ఉందో దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా విజయ్ కుమార్ అనుకుంటా అవును మేడం. ఇక్కడ అవును. ఆయన కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఉమ్. అంటే వాళ్ళ తప్పు లేదు అని నన్స్ది నన్సేం తప్పులేదంట. మరి వాళ్ళు ఏం తప్పు చేయలేదు మేడం. వాళ్ళు నన్సేం పాపం చేశారు. జస్ట్ ముగ్గురు అమ్మాయిల్ని సంబంధం లేకుండా ఏదో ఛత్తీస్గఢ్లో నారాయణపూర్లో ఉన్న వాళ్ళని పర్మిషన్ ఏం లేకుండా ఎక్కడికో ఢిల్లీకి తీసుకెళ్తాను. తప్పేం లేదు కదా. వాళ్ళు ఏం తప్పు చేశారు పాపం. వీళ్ళ మీద ఎవరికన్నా మనిషి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్ వస్తుంది కదా మేడం. వీళ్ళు కేరళ ఎక్కడ, ఛత్తీస్గఢ్ ఎక్కడ, ఢిల్లీకి ఏంటని చెప్పేసి అలా అడగడము తప్పే, విచారణ చేయడము తప్పే. వాళ్ళు పోలీసులను కొట్టరు కదా, పూర్తిగా పరిశీలించినాక పంపిస్తారు కదా. వీళ్ళతో ఇంకా ఏమేమి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ అని చెప్పేసి మొత్తం అన్ని విచారణ చేస్తారు కదా. ఆ విచారణ కూడా చేయనివ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు. బజరంగ దళ కుట్ర, పోలీసు వాళ్ళు కుట్ర, అక్కడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి రాజకీయంగా మార్చడము. ఇప్పుడు తర్వాత ఏం తెలిసిందంటే మనకు బయటకు వస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం వెళ్ళారన్నట్టుగా వాళ్ళకి ఏదో 50,000 ఒక్కొక్కరికి ఇచ్చి చేసినట్టుగా మనకు వస్తున్నాయి మేడం. బయట వార్తలు అయితే వస్తున్నాయి వాళ్ళు చెప్తున్నట్టుగా. ఇప్పుడు ఒక కుటుంబానికి 50,000 ఇచ్చి అమ్మాయిని తీసుకుపోవడం కరెక్ట్ అంటారా? ఈ పాస్టర్ అందరూ సమర్థిస్తున్నారా? వాళ్ళు నిజంగా ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? లేదా వీళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఏంటి? వీళ్ళు గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారా? అబ్బాయిలు కాదు కదా, మైనర్ అమ్మాయిలు కదా, రూల్స్ రెగ్యులేషన్ లేకుండా తీసుకెళ్తున్నారు కదా. దీన్ని సమర్థించే పాస్టర్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ చర్చిలో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు అమ్మాయిని వీళ్ళతో పంపించమని చెప్పండి. దీని మీద పోలీసు వాళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయనివ్వకుండా రాజకీయంగా తప్పుగా చూపిస్తూ, బజరంగ వాళ్ళది తప్పుగా చూపిస్తూ, ఆ దుర్గనే రైల్వే స్టేషన్లో ఆ టికెట్ కలెక్టర్ని కూడా బెదిరించారంట. ఇవన్నీ చేస్తూ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఈ క్రైస్తవ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా వాళ్ళకు సపోర్టుగా దేశవ్యాప్తంగా వీళ్ళకు నెట్వర్క్ ఉంది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ అనేది ఉంది. అమ్మాయిలు అక్రమంగా వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని కూడా మనకు వస్తున్నాయి. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారంట, మాకు 50,000 ఇచ్చారండి, మేము ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. అది తప్పు కదా? ఆడపిల్లని 50,000 పెట్టి తీసుకుపోతున్నారంట, తప్పు కదా? అది కూడా తప్పు కాదండి. వాళ్ళ ఉద్యోగాల పరంగా ఏ ఉద్యోగము, వాళ్ళకి ఏం చదువు ఉందని, ఏ ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకుపోతున్నారు? ఈయన పాస్టర్ విజయ్ కుమార్కు నేను ఇదే స్ట్రైట్గా అడుగుతున్నా. ఇప్పుడు ఈయన దీని మీద 4-5 వీడియోలు పెట్టాడు, క్రైస్తవులు అన్యాయంగా జరిగిపోతుందని చెప్పేసి. ఈయన ఛానల్లో నేను 2 వీడియోలు చూసాను మేడం గతంలో. ఈయనకు ఏదైనా కొత్త సాంగ్ రిలీజ్ చేస్తే బెల్లంపల్లి ప్రవీణ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు. ప్రవీణ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన సాంగ్స్ అని రిలీజ్ చేస్తుంటాడు. అంటే బెల్లంపల్లి ప్రవీణ్తో ఈయనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఆయన ఛానల్లో మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియోలో ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్ నహీము ఏదో పేరుంది, ఆయనకు 2019లో యాక్సిడెంట్ అయిందంట. కాలు ఇరిగింది, బబుల్స్ వస్తున్నాయంట, నడవడానికి రాలేదంట. ఏదో బైక్ యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు 2025 అంటే ఇప్పుడు 6 years అవుతుంది. అనుకోకుండా వాళ్ళ భార్యకి కూడా ఏదో యాక్సిడెంట్ కింద పడి తలకకు కూడా దెబ్బలు తగిలి కుట్లు అయితే పడ్డాయి. ఆయన వీడియోలన్నీ చూపించారు అనమాట. మరి 2019లో యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ పాస్టరు, దైవజనుడు, దేవుని సేవ చేసేవాళ్ళు, ఎంతోమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు అని అనుకోండి వీళ్ళ భాషలో. 2019 నుంచి యాక్సిడెంట్ అయితే 2025లో నిన్న నాకు వీడియో పెట్టిండు, డొనేషన్స్ కావాలి, డబ్బులు సహాయం చేయండి అని చెప్పేసి ఫేస్బుక్లోను యూట్యూబ్లోను డబ్బులు అడుగుతున్నాడు, డొనేషన్స్ అడుగుతున్నాడు. ఆయన విజయ్ కుమార్ అడుగుతున్నాడు. నేను విజయ్ కుమార్కి ఒకరే అడుగుతున్నా. ఇప్పుడు టచ్ అని చెప్పేసి అప్పటికప్పుడు అద్భుతాలు మిరాకిల్ చేసే బెల్లంపల్లి ప్రవీణ్ను పెట్టుకొని ఈ 6 సంవత్సరాలుగా దేవుడు ఎందుకు స్వస్థత చేయలేదు ఈ కుటుంబాన్ని? ఆయన పాస్టర్ పేరు నయోమో ఏదో ఉంది కదా, మరి ఆయనను వాళ్ళ భార్యను ఎందుకు స్వస్థత చేయలేదు? అంటే పాస్టర్లకు 6 సంవత్సరాలు అయింది కదా. బెల్లంపల్లి ప్రవీణ్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు కదా. క్యాన్సర్లు, ఎయిడ్స్లు ఎంతో భయంకరమైనటువంటి, బైబిల్లో యేసు కూడా చేయలేదు అన్న అద్భుతాలు. యేసు కూడా పనికిరాడు. బైబిల్లో యేసు ప్రభును బెల్లంపల్లి ప్రవీణ్ పక్కన పెడితే యేసు ప్రభు కంటే బెల్లంపల్లి ప్రవీణ్ ఎన్నో అద్భుతాలు చేసిండు. క్యాన్సర్లు, ఎయిడ్స్, చచ్చిపోయిన శవాలను కూడా బతికించిండు. చచ్చిపోయిన శవాలను బతికించి అప్పటికప్పుడు స్వస్థతలు చేసే ఆయన బెల్లంపల్లి ప్రవీణ్ డైరెక్ట్ కాంటాక్ట్లో పెట్టుకొని ఈ నహోమో అనే తూర్పుగోదావరి జిల్లా అనుకుంటా, ఆ పాస్టర్కి 6 సంవత్సరాలుగా స్వస్థత చేయకుంటే ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా డొనేషన్స్ అడగడం ఏంటి ఫేస్బుక్, యూట్యూబ్లోను?
ఇది స్ట్రైట్ అడుగుతున్నాను అనమాట ఫస్ట్. ఓకే. ఇంకో క్వశ్చన్ కూడా అడిగినా నేను. ఉమ్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఉన్నాడు కదా మేడం, యాక్సిడెంట్లో చనిపోయాడు. అవును అవును. ఆయన తాగిండు అని చెప్పేసి ఈయన కూడా ఒప్పుకున్నాడు, ఎవరు? ఈయన విజయ్ కుమార్ ఓకే. తాగిండు అని చెప్పేసి. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల బైబిల్ ప్రకారంగా పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? ఇప్పుడు పరలోకానికి వెళ్తాడని అనుకుంటే అంటే క్రైస్తవంలో ఉండి పాస్టర్గా ఉండి తాగుబోతులు కూడా పరలోక రాజ్యం ఉంటుందా? ఆ, అంటే తాగిన తప్పు కాదా? ఆహా, లేదండి ఉంటుందని చెప్పారుగా. నేను ఇక్కడ ఒకళ్ళిద్దరు పాస్టర్లను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఓకే. వారు అత్యాచారం చేసిన, హత్య చేసిన, ఆ, ఇప్పుడు మీకు దొంగతనం ఇట్లాంటివి చాలా, తాగటం ఇట్లాంటివి వీటితో పోల్చుకుంటే మనం మైనర్ అని అనుకుంటాం, అవును. వీటిని సివియర్ గా తీసుకుంటాం కదా. ఉమ్, ఇవి చేసిన యేసు ప్రభు దేవుడు అని నమ్మితే ఉమ్. స్వర్గమే, వాళ్ళ లెక్క ప్రకారం నరకానికి వెళ్తాం. దీనికంటే 100 రెట్లు నరకం బెస్ట్. అంటే ఇప్పుడు తాగుబోతులు, వ్యభిచారులు, మర్డర్లు, రేపిస్టులు అందరూ పరలోకంలో ఉంటారు. అవును. దీనికన్నా నరకం బెస్ట్ కదా మనకెందుకు? సో దీనిపై ఆయన స్వయంగా చెప్పాలి, ప్రవీణ్ పగడాల పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? అట్లీస్ట్ ఒక 5 నిమిషాల వీడియో నేను చేయాలి. నరకానికి వెళ్తాడు అనుకుంటే ఇన్ని రోజులుగా బాప్తిజం తీసుకొని యేసు దేవుడిగా ప్రకటించింది ఏం లాభము? పరలోకానికి వెళ్తారంటే తాగుబోతులు కూడా పరలోకం ఉంటుంది అని చెప్పేసి నాకు విజయ్ కుమార్ డైరెక్ట్ ఒక వీడియో పెట్టాలి. సరే, ఇప్పుడు ఆ టాపిక్ అదంతా కాదు మేడం. ఇప్పుడు వీళ్ళని సమర్థిస్తూ, ఈయన విజయ్ కుమారే కాదు, చాలామంది పాస్టర్లు వీళ్ళ నర్సును సమర్థిస్తూనే ఉన్నారు. మరి ఈ నర్స్తో పాటు వీళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పంపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? నాకు ఆన్సర్ చెప్పండి. అవునండి, నాకు తెలిసిన చెల్లెలో లేదా నా ఊళ్ళో ఎవరన్నా ఉంటే, లేదా మా చర్చికి వచ్చి విశ్వాసాలు ఎవరైనా ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటే నేను ఈ ఇద్దరి నర్సుకి ఇచ్చి ఢిల్లీకి ఆగ్రాకి పంపిస్తానండి అని వాళ్ళు ఒప్పుకోమని చెప్పండి, తప్పేం లేదు కదా. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత క్రూరాతి క్రూరమైన ఎంత పాపాలు చేసినా కూడా వీళ్ళ యూనిటీ మొత్తము ఒకానొక సమయంలో ఒకటవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల విషయమే మనం తీసుకుందాం. రీసెంట్గా మన ఆంధ్రాలో జరిగింది. అవును. ఇప్పుడు వాళ్ళంతా డిఫరెంట్ డినామినేషన్లు అయినా వాళ్ళందరికీ ఒకరికి పడకపోయినా అదంతా యాక్సిడెంట్ అని అందరికీ తెలిసిన మొత్తం ధర్నాలు చేసి గవర్నమెంట్నే కదిలించేలాగా చేసి దాని మీద చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు అన్నమాట. అలా చేసి సమాజాన్ని అస్తవ్యస్తం చేసి అన్ని చర్చిలలో కూడా మా పాస్టర్ని హత్యలు చేస్తామని చెప్పి సింపతి క్రియేట్ చేసుకొని ఇలాంటి దారుణాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ గురించి సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా ఒక కమిషన్ వేసి వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళేంటి, అమ్మాయిలను సరఫరా చేస్తుంటే సపోర్ట్ చేస్తూ పబ్లిక్లో వీడియోలు మాట్లాడడం ఏంటి, తాగి చచ్చిపోతే హత్య అని చెప్పేసి మాలంటల మీదకి నెట్టేసి జనాలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి రెచ్చగొట్టడం ఏంది, వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము, వీళ్ళ డ్రామాలో డబ్బులు దండుకోవడం కోసము ఈ ఘోరాతి ఘోరమైనటువంటి వాటిని, ఈ క్రైస్తవ మాఫియాలో ఉన్నటువంటి వాటిని గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్పందించాలని నేను ఒకటి డిమాండ్ చేస్తున్నాను మేడం.